నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంట గ్రామంలోని పార్వతీ పరమేశ్వర ఆలయంలో జనజాగృతి ధర్మ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీ జగద్గురువు నూతన పీఠాధిపతి శ్రీ 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 డాక్టర్ మల్లికార్జున శివాచార్య మహాస్వామి హాజరయ్యారు. అలాగే వివిధ మఠాల పీఠాధిపతులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశీ మల్లికార్జున శివాచార్యులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని భక్తులకు శ్రీ 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 డాక్టర్ మల్లికార్జున శివాచార్య మహాస్వామి సూచించారు. హిందూ దేవుళ్లపై, హిందూ ధర్మంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. మన తెలుగు భాషలో లేకపోతే కన్నడ భాషలో తర్వాత 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మేము కూడా 5వ తరగతి నుంచినే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఇంగ్లీషు, హిందీ, తర్వాత వేరే వేరే భాష, సంస్కృతం కూడా. అందువల్ల మీరందరూ మీ యొక్క పిల్లలకి మాతృభాషలోనే శిక్షణ ఇవ్వాలి. మీరు కూడా ఎప్పుడు మీరు పిల్లలు ఉన్నప్పుడు, అంటే మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీరు ఏ భాషను నేర్చుకున్నారు, మీ బుద్ధిశక్తి ఎంత ఉంది, మీ పిల్లల బుద్ధిశక్తి. ఇప్పుడు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, చురుకుగా ఉంటారు. అందువల్ల మీరందరూ మీ యొక్క మాతృభాషలోనే